హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఈరోజు మనము ఈ వీడియోలో గాంధీనగర్లో ఉన్న ఒక పునుగులకి చాలా ఫేమస్ అండి. సో ఆ పర్టికులర్ స్టాల్ని అయితే మనం విజిట్ చేద్దాము. సో మీరు చూడొచ్చు, లొకేషన్ వచ్చేసరికి మనకి గాంధీనగర్ హోటల్ ఐలాపురంకి ఆపోజిట్ రవి పునుగు బజ్జీ స్టాల్ అని మనకి ఇది ఉందండి. ఆ క్రౌడ్ చూస్తుంటే మీకు అర్థం చాలా ఫేమస్ అని అర్థమైంది. సో యాక్చువల్గా మా వాడు చెప్తున్నాడు, రవి పునుగులు చాలా బాగుంటాయి, వెళ్దాం వెళ్దాం అంటే నాకు అర్థం అవ్వదు, పునుగులకి ఇంత క్రేజ్ ఏంటి అనుకున్నాను. ఓవర్ అయిపోయింది ఉందేమనుకున్నా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందండి. సో మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి రైట్ సైడ్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నారండి. ఇక్కడ వైపు అయితే మనకి సర్వింగ్ అయితే ఇక్కడ ఉంది. సో ప్రిపరేషన్ వేరే చోట ఉంది అండ్ సర్వింగ్ అయితే వేరే చోట ఉంది. సో క్రౌడ్ అయితే మామూలుగా లేదండి. అంటే పునుగులకి ఇంత క్రౌడ్, ఇంత క్రేజీ ఉంటుంది అని నేనైతే అసలు ఇమాజిన్ చేయలేదు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత రియాలిటీ తెలిసింది. మా వాడు ఏదైతే హైప్ ఇచ్చేసి చెప్తున్నాడో అది రియాలిటీ అండి. క్రౌడ్ అయితే మామూలుగా లేదండి. విజయవాడ నుంచి చుట్టుపక్కల నుంచి చాలామంది రవి పునుగులు టేస్ట్ చేయడానికి వస్తున్నారు. సో చూడొచ్చండి, ప్లేట్ పునుగు వచ్చేసరికి మనకి 30 రూపాయలండి. సో వెళ్ళగానే మనం టోకెన్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోకెన్ తీసుకుని తర్వాత ఆ క్రౌడ్లో అయితే తీసుకోవాలి. సో నాకైతే అరౌండ్ ఒక 15 మినిట్స్ పట్టిందండి. ఇది ఈవినింగ్ ఎగ్జాక్ట్లీ 7 o'clock ఇలా రీచ్ అయ్యాము. 7 o'clock ఎలా ఉంది, 8 o'clock 8:30కి వెళ్తే మామూలు క్రౌడ్ ఉందన్నమాట. సో ఆఫ్టర్ 15 మినిట్స్ ఆఫ్ వెయిటింగ్, సో ఐ గాట్ ద పునుగులు అండి. నేనైతే పునుగులు 15 మినిట్స్ తర్వాత దొరికింది. సో నాకు ఆ టేస్ట్ చేసిన తర్వాత తెలిసిందండి, ఒక పునుగులు నోట్లో పెట్టుకోగానే ఇప్పుడైతే అర్థమైంది ఎందుకు అంత క్రేజ్ ఎందుకు ఉందని. పునుగులు అయితే చాలా బాగున్నాయండి. పర్టికులర్గా ఆ చట్నీ కానీ, ఆ పొడి కానీ, ఆ టమాటా పచ్చడి కానీ, సో పునుగులు కానీ చాలా టేస్టీగా అయితే చాలా బాగున్నాయండి. సో అదండి, మీరు విజయవాడలో పునుగులు టేస్ట్ చేద్దాం అనుకుంటే మనకి గాంధీనగర్లో రవి పునుగు బజ్జీ స్టాల్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. మీరు ట్రై చేయొచ్చు. సో క్రౌడ్ అయితే చూడొచ్చండి, మామూలు క్రౌడ్ అది లేదు. వీళ్ళైతే పునుగుల షాప్ కోసం ఒక సెక్యూరిటీ గార్డ్ని కూడా మెయింటైన్ చేస్తున్నారు, ట్రాఫిక్ జామ్ అవ్వకూడదని. సో అంత డిమాండ్ ఉందండి. సో నా కళ్ళ ముందే ఒక వాయి తీసుకొచ్చారండి పునుగులు. అది తీసుకొచ్చిన వితిన్ 5 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోయిందండి. అంటే పార్సెల్లు, డైనింగు మొత్తం ఆన్ ద స్పాట్ జరగడం వల్ల క్రౌడ్ అయితే మామూలుగా, పర్టికులర్గా పునుగులకి అయితే చాలా డిమాండ్ ఉందండి. వీళ్ళ దగ్గర మిర్చి బజ్జీ అవన్నీ ఉన్నాయి, బట్ పునుగులు అయితే అలాగే చాలా డిమాండ్ ఉందండి. సో అదండి, ఐ హోప్ మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోమాకండి. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.